చాలా జనరల్ ఇష్యూస్ కొన్ని తీసుకున్నాం, కొన్ని మేజర్ ఇష్యూస్ తీసుకున్నాం. జనరల్ ఇష్యూస్ నేను కొన్ని చాలా టైం పడుతుంది డిస్కస్ చేయాలంటే, బట్ ఎగ్జాంపుల్ మీకు ఈ మందడం విలేజ్లో ఒక రోడ్డు పోవటం వల్ల 116 స్ట్రక్చర్లు పోతాయి అని ఇస్తే వీళ్ళు ప్లస్ 4 టెంపుల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆల్టర్నేట్ చేయమన్నారు. ఆల్టర్నేట్ చేసినప్పుడు 148 స్ట్రక్చర్స్ పోతా ఉన్నాయి, ఒక టెంపుల్ పోతా ఉంది. ఈ రెండు ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఎమ్మెల్యే గారు పిక్ చేసుకున్నారు. ఎందుకంటే టెంపుల్స్కి వేరే లొకేషన్ కనుక మనం ఇస్తే ఆప్షన్ 1తో వెళ్దాం అన్నారు. దానికి ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత ఎమ్మెల్యే గారు విలేజ్లోతో కూడా ఒకసారి మాట్లాడతారు ఆ విషయం. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 47 కేసులు ఉంటే దాదాపుగా ఇక 8 ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక 2 రోజుల్లో ఒక 10 కేసులకి ఏదో వస్తుంది. ఇంకొక 8 కేసులు ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది. అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం. 2500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో. తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్, రోడ్డుస్లో ఉన్న వాటిల్లో మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి మొన్న మనం చెప్పాం, మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి, మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డిఏ పెట్టుకొని చేస్తుందని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది. మేమేం చెప్తున్నామంటే, ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డిఏ. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారు, ఎక్కువకు అమ్ముకున్నారు, ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డిఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైం ఇది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు, వాటర్ డెప్త్ లెవెలు అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదేవిధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6000 ఎకరాలు వస్తూ ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1600 ఎకరాలు వస్తూ ఉంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీము స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉండవల్లిలో తీసుకుంటే, ఉండవల్లిలో డ్రై లేఅవుట్, జరీబ్ ల్యాండ్. ఇప్పుడైతే కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ స్టార్ట్ చేశారు. 22/12 కల్లా డ్రై లేఅవుట్ అంతా ఇచ్చేస్తున్నారు డ్రై ల్యాండ్స్కి. జరీబ్ ల్యాండ్ లేఅవుట్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉండవల్లిలో ఇచ్చేస్తారు. సో అది క్లారిటీ వచ్చింది. అదేవిధంగా లంకా ల్యాండ్స్లో మనం లాస్ట్ టైం ప్రాబ్లం అనుకున్నాం, దాన్ని రిజిస్ట్రేషన్లు చేయాలి, కోర్టులో కేసు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, మనం ఆ రిస్క్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పి ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 356 ఉంటే ఈ 2 వారాల్లో 65 మంది వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 291 ప్లాట్స్ ఉన్నాయి. అందరికీ ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళదే లేట్ తప్పించి సిఆర్డిఏలో కానీ ఇక్కడెక్కడ కానీ ఇష్యూ లేదు. వాళ్ళ లంకా ల్యాండ్స్ ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది. బట్ ఓవరాల్గా తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకా 7600 ప్లాట్లే రిజిస్టర్ అవ్వాలి. 69421 ప్లాట్స్ ఉంటే 61793 రిజిస్టర్ అయిపోయినాయి. 7600 ఉన్నాయి. ఇంతకుముందు దాదాపు 10,000 ఉండే, అది ఇప్పుడు తగ్గి 7600 వరకు వచ్చింది. తర్వాత గ్రీన్ బఫర్ జోన్ ఒకటి అడిగారు తుళ్ళూరు విలేజ్లో, జోన్ 1 అని. అంతకుముందు ఇచ్చినటువంటి గ్రీన్ బఫర్ జోన్ వల్ల 39 ప్లాట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి.
సో దాన్ని సిఆర్డీ అధికారులు కూర్చొని దీన్ని అలైన్మెంట్ మార్చిన తర్వాత ఇప్పుడు కేవలం 3 ప్లాట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది శుభ పరిణామం. సిఆర్డీఏ వారి అధికారులకి, నారాయణ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే 36 మందిది యాంగ్జైటీ పోయింది దీనివల్ల. అదొకటి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత రెండోది ల్యాండ్ 2500-400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలనే దాంట్లో ఇప్పుడు అది ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళటానికి జనవరి 1st వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కేసులన్నీ ఇప్పుడు ఈ వారంలో అయిపోతాయి. అయిపోయిన తర్వాత 20వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎవరైతే ఇవ్వని 2004 మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం. చేయకపోతే జనవరి 1st వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం. అది ఒకటి. రెండోది, అక్కడ ఎవరికైతే ప్లాట్స్ ఆల్రెడీ అలాట్ చేశారో చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ లాటరీస్లో వేరే దగ్గర ఎందుకంటే దాదాపుగా 900 మంది ఏమో ఉంటే నారాయణ గారు ఐవీఆర్ సర్వే చేస్తే కేవలం ఒక మెజారిటీ మెంబర్స్ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. కేవలం ఒక 37 మంది ఈ ఆల్టర్నేటివ్ ఇవ్వమని అడిగారు. తర్వాత నాకు టైం కావాలన్న వాళ్ళు 86 ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 120 మంది ఏదో విధంగా ఆల్టర్నేట్ ప్లేస్లో ఇవ్వమన్నారు. ఆ 120 మందికి చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడో చాట లాటరీ చేసి ఇస్తాం. పెద్ద ప్లాట్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు యుగంధర్ గారు కానీ వీళ్ళందరూ కొంతమంది ఇది లాటరీ వేయకుండా ఎట్లా పడితే అట్లా ఇస్తే మళ్ళీ డిస్క్రిప్షను, బయాసు ఇవన్నీ వస్తాయి. ఇది ఎంతమంది పెద్ద లాట్స్ ఉన్నారు, 100 ఎకరాలు ఉన్నాయా, టోటల్గా 200 ఉందా, 300 ఎకరాలు ఉందా అనేది ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమన్నా. చేసిన తర్వాత దాన్ని ఒక డిఫైన్డ్ ప్లేస్లో చేసి వాళ్ళకి లాటరీ చేసి ఇవ్వాలా, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. సో అది అక్కడ ఆ ఇష్యూ. అదేవిధంగా రోడ్ హిట్స్ ఉన్నాయి. కొన్ని రోడ్ హిట్స్ ఉన్న వాటన్నిటిలో వాక్వే తీసేయమని చెప్పారు. ప్లగ్ఇన్స్ వీటన్నిటినీ స్టాండర్డైజ్ చేసి ఫ్యూచర్లో ఇంకెప్పుడు రాకుండా ఉండే విధంగా చేయమని మమ్మల్ని అడిగారు. దానికి డ్రాఫ్ట్ ఎజెండా ఇవన్నీ కూడా తయారైనాయి. ఇవి నెక్స్ట్ అథారిటీలో పెట్టి దాన్ని క్లియర్ చేస్తారు. అది ఇబ్బంది లేదు మనకి. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ టైం మనల్ని కమర్షియల్ ప్లాట్స్లో రోడ్ హిట్స్ వెస్ట్ టు సౌత్ వెస్ట్, సౌత్ టు సౌత్ వెస్ట్లో మాకు వాస్తు కావాలన్నారు. అదేవిధంగా స్మాల్ రోడ్డు నుంచి లార్జ్ రోడ్డు హిట్ అయ్యే రెసిడెన్షియల్ ప్లాట్లో కూడా వాస్తు కావాలన్నారు. అవి రెండు ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే కమర్షియల్ ప్లాట్స్కి వచ్చేటప్పటికి మాకు 93 అంటే దాదాపు 7.5 ఎకరాలు ఇది హిట్ అవుతూ ఉంది. అదేవిధంగా స్మాల్ రోడ్డు లార్జ్ రోడ్డుకి వచ్చేటప్పటికి 41 ఎకరాల్లో చేంజ్ చేయాలి. మేమనేది ఏంటంటే వాస్తు అనేది ఇది ఎండ్లెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడే సిస్టమేటిక్గా వాస్తు ప్రకారం చేశారు. అయినప్పటికీ మళ్ళీ వీళ్ళు కొంతమంది అబ్జెక్షన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ని చేస్తే ఇంతవరకు వస్తుంది. ఇవి చేయడానికి మాకు ఇబ్బంది లేదు. అయితే ఇవి చేశాం కదా అని చెప్పి మళ్ళీ కొత్త వాస్తులు తీసుకొస్తే దీనికి ఎండ్ ఉండదు. కాబట్టి ఈ రెండింటిని కూడా ఎమ్మెల్యే గారు రైతులతో మాట్లాడి ఒకసారి ఫైనల్గా డెసిషన్ తీసుకుంటే దీన్ని చేయటం ఆలోచిస్తాం. అదే కానీ ప్రతిసారి నెల వచ్చి వాస్తు కావాలి, అది కావాలి, లేదంటే చేసేటువంటి చాలా కష్టం. ఎందుకంటే వాస్తులో కూడా మేము చేయలేం. కాబట్టి అది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. దాని మీద అప్డేట్. తర్వాత ఎఫ్ఎస్ఐ, కొంతమంది రైతులు ఏమన్నారంటే మాకు ఎఫ్ఎస్ఐ తక్కువ ఉంది, ఎఫ్ఎస్ఐ పెంచమన్నారు. దీని గురించి ఒక 7 మెంబర్స్ తోటి నారాయణ గారు ఒక కమిటీ వేశారు. వీళ్ళు ఏంటంటే మన ప్లానింగ్లో మనం ఎందుకు ఇంత ఎఫ్ఎస్ఐ పెట్టాం, వేరే ఏరియాల్లో ఏ విధంగా ఎఫ్ఎస్ఐ నామ్స్ ఉన్నాయి, వీళ్ళు అడిగిన వాటిలో రీజనబిలిటీస్ ఎంత, దీన్ని ఏమన్నా మళ్ళీ రీథింక్ చేయి. ఎందుకంటే లాస్ట్ టైము గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్డేట్ చేసినప్పుడు వారు కూడా ఒకసారి స్టడీ చేయమన్నారు ఎఫ్ఎస్ఐ వాళ్ళ కన్సర్న్ ఏదన్నా ఉంటే. ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతులందరితోటి మళ్ళీ ఒకసారి కూర్చొని సాధ్యం అయ్యి చేయగలిగితే చేస్తాము, లేకపోతే చేయలేము, దానికి కూడా క్లారిటీ ఇస్తాం. తర్వాత తాడికొండలో బైపాస్ రోడ్డు వల్ల ఒక 60 ఫీట్లో వాళ్ళకి స్ట్రక్చర్ రోడ్ ఎక్స్టెన్షన్లో స్ట్రక్చర్స్ అన్నీ పోయినాయి. లాస్ట్ టైం మనం వాళ్ళకి టీడీఆర్ బాండ్స్, అదేవిధంగా కాంపెన్సేషన్ ఫర్ స్ట్రక్చరల్ డ్యామేజ్ ఇస్తామని చెప్పాం.
దీనికి ప్రొసీజరల్ నామ్స్ ప్రకారం వీళ్ళు అడిగారు. మాస్టర్ ప్లాన్ రోడ్ మాడిఫై చేయాలి, ఎందుకంటే ఆ కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు 40 ఫీట్ ఉంది, దాన్ని 60 ఫీట్ చేస్తే తప్పిస్తే మనం ఆ కాంపెన్సేషన్ ఇవ్వలేమన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ మాడిఫికేషన్కి 45 రోజులు, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్కి ఒక 20 రోజులు, టీడీఆర్ బాండ్స్ ఇవ్వడానికి 30 రోజులు, మొత్తం 3 నెలలు అడిగారు. ఈ 3 నెలల తర్వాత ఎటు పరిస్థితుల్లో ఆ రోడ్ ఎక్స్టెన్షన్లో ఎవరికైతే నష్టం జరిగిందో దాదాపు 270 కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరికీ స్ట్రక్చరల్ డ్యామేజ్ కాంపెన్సేషన్ ప్లస్ టీడీఆర్ బాండ్స్ 3 మంత్స్లో ఇస్తాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ మనం అసెస్ చేసినప్పుడు 18,000 మందికి 18,000 న్యూ మెంబర్స్ ఉన్న వాళ్ళలో యాడ్ అవుతున్నారు. కొత్త కార్డ్స్ ఒక 2,000 వచ్చారు, ఆల్రెడీ మన వాళ్ళంతా వర్క్ చేశారు. అదేవిధంగా ల్యాండ్లెస్ పెన్షన్స్, ఇందులో ఒక 550 మందికి కొత్త పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఓల్డ్ పెన్షన్స్ని రీస్టోర్ చేయాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 2,700 కొత్తవి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ అసెస్ చేయాలి. ఇవన్నీ గ్రామ సభలు పెట్టి, న్యూ ఫ్యామిలీస్ ఇవన్నీ గ్రామ సభలు పెట్టి ఎమ్మెల్యే గారితో కూర్చొని ఇది కూడా 2 వారాల్లో కంప్లీట్ చేసి ఈ మంత్ ఎండింగ్కి వాటన్నిటి, దీని మీద ఫైనాన్షియల్ బర్డన్ పెరుగుతుంది, అయినప్పటికీ కూడా దాన్ని ఎలా చేయాలనే దాని మీద చూస్తూ ఉన్నాం. తర్వాత గ్రామాల్లో 26 గ్రామాల్లో మనం డిపిఆర్స్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశామో ఆ వర్కులన్నీ మొదలు పెడతామని చెప్పాం. 26 డిపిఆర్లో 12 డిపిఆర్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, ఎమ్మెల్యే గారికి ఇస్తూ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఇంకో 14 డిపిఆర్లు 15, 12 అంటే మండే ట్యూస్డే కల్లా మిగిలిన 14 డిపిఆర్లు అయిపోతాయి. 31st కల్లా వర్క్ స్టార్ట్ చేయాలనేది. ఇంకేదన్నా ఈ నెక్స్ట్ 2 వీక్స్లో ఎమ్మెల్యే గారితో గ్రామ సభల్లోకి వెళ్ళి ఇంకోసారి డిస్కస్ చేసి అది వర్క్ స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఎల్పిఎస్ బౌండరీ స్టోన్స్ ఉన్నాయి, బౌండరీ స్టోన్స్ అంతా స్టోన్స్ అని రెడీ చేసుకున్నారు. మండే నుంచి స్టోన్ ఫిక్సింగ్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. 2 సైడ్స్ స్టోన్, అది కూడా ఈ మంత్ ఎండింగ్ కాదు, మార్చ్ 31st బౌండరీ ఫిక్సింగ్ అంతా ఫ్లాట్స్కు జరుగుతుంది. తర్వాత ఈరోజు తీసుకున్నటువంటి కొత్త ఐటమ్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఏమనుకున్నాం, కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలన్నారు, కొన్ని బరియల్ గ్రౌండ్స్ కావాలన్నారు. ఎమ్మెల్యే గారు వాళ్ళందరితోటి మాట్లాడి 18 కమ్యూనిటీ హాల్స్కి ల్యాండ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ 18 కమ్యూనిటీ హాల్స్ లిస్ట్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎంత సైజుది కావాలి. దీని మొత్తం నారాయణ గారు వాళ్ళు ఎస్టిమేట్ చేసినప్పుడు 22.6 crores వచ్చింది ఈ కమ్యూనిటీ హాల్స్కి. ఈ 22.6 crores నారాయణ గారు, కమిషనర్ గారు అందరూ ఓకే చేశారు. సో వీ విల్ గో విత్ ఇవి కాకుండా కొత్తగా ఇంకేమైనా అడిషనల్ కమ్యూనిటీ హాల్స్ కావాలంటే వారు సైట్ సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే గారు ఇస్తారు. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ది ఇంకా నెక్స్ట్ అది వర్క్ పెండింగ్ ఉంది. ఆ బరియల్ గ్రౌండ్స్ది కూడా వాళ్ళు కనుక ఎక్కడెక్కడ కావాలి ఏంటని ఇస్తే దాన్ని కూడా నారాయణ గారు వాళ్ళు కూర్చొని దాన్ని కూడా క్లియర్ చేస్తారు. సో ఇది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయం. తర్వాత లాస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి శానిటేషన్లో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు, అన్ని గ్రామాల్లో శానిటేషన్ చేసే విధంగా. దీన్ని మంగళగిరి కార్పొరేషన్కి అటాచ్ చేశారు. అయితే ఆ కాంట్రాక్టర్ అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మీటింగ్లో కాంట్రాక్టర్ని పిలిపించి ఎమ్మెల్యే గారు అవన్నీ చూసి వర్క్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ శానిటేషన్ ఎలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే దాన్ని ఒక అకౌంటబిలిటీ చేస్తే అన్ని గ్రామాల్లో శానిటేషన్ క్లియర్గా వచ్చే విధంగా అది వర్క్ చేయబోతూ ఉన్నాం. ఇది ఈరోజు జరిగినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ వీక్లో ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుంటాం మేము, అది అప్పుడు అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నారాయణ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. కూర్చోండి, మాట్లాడారు. 3-man కమిటీ సమావేశం జరిగింది. గత వారంలో జరిగిన అంశాలని చాలా వరకు రివ్యూ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నేను ఆలోచన చేసింది ఏంటంటే, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరిగిన ఎల్పిఎస్ లేఅవుట్లతో సమానంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేసాం. అది కూడా మన ప్రామిస్లో ఒక భాగం కాబట్టి దానికోసం డిపిఆర్లు తయారు చేయాలని మొదటి నుంచి నేను అడుగుతా ఉన్నాను. ఆ రకంగా డిపిఆర్లు 12 గ్రామాలకు తయారు చేశారు. ఈ 12 గ్రామాలకు సంబంధించి ఒక 2 గ్రామాలకు సంబంధించి మెల్కాపురం, నేలపాడు గ్రామాలకు సంబంధించిన డిపిఆర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. అందులో 2-3 సలహాలతో ఇంజనీర్లు కూడా కరెక్ట్ సలహాలే అని చెప్పారు. వాటిని కూడా సరిచేసి ఇస్తామన్నారు. గౌరవ మంత్రి నారాయణ గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు సోమవారం తర్వాత ఎప్పుడైనా సరే గ్రామాల్లో సమావేశాలు, గ్రామ సభలు పెట్టి ఆ డిపిఆర్లు గ్రామంలో చర్చించి ఏదైతే ఇంకా ఏవైనా మనం ఇంక్లూడ్ చేయని ఏమైనా ఉంటే అవి చేస్తామని చెప్పారు. కాబట్టి సోమవారం తర్వాత నుంచి గ్రామ సభలు కూడా పెట్టి ఈ డిపిఆర్లు, విలేజ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అంతా కూడా అమలు చేయడం జరుగుతుంది.
అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కుటుంబాలు ల్యాండ్లెస్ పూర్ పెన్షన్ అనేవి కొంతమందికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో పెన్షన్స్ తీసేశారు. అందులో చాలా ముఖ్యంగా శానిటరీ వర్కర్స్, విలేజ్లో స్వీపర్స్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళని తీసేస్తే మొదటి నుంచి నేను మంత్రి నారాయణ గారితో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం, వాళ్ళందరికీ పెన్షన్ పునరుద్ధరించారు. అయితే ఇంకో కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ ఏంటంటే ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. పెళ్ళిళ్ళైన వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీ, ఒక రేషన్ కార్డు ఫ్యామిలీ ఏర్పాటైన వాళ్ళందరూ దాదాపు 2500-600 మంది ఉన్నారని చెప్పారు. వారి పెన్షన్ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా ల్యాండ్లెస్ పూర్ కేటగిరీస్లో కొంతమంది ఒమిట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 6 స్టెప్ వ్యాలిడేషన్ అని ఒక ప్రక్రియ తీసుకొచ్చి రాజధానిలో పెన్షన్లకు అర్హత ఏంటంటే పొలం లేకపోతే పెన్షన్ ఇవ్వాలనేది ఆలోచన. కానీ 6 స్టెప్ వ్యాలిడేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతంలో అప్లై చేయడం వల్ల కొంతమంది ఎలిజిబిలిటీ కోల్పోయారు. వారి విషయం కూడా స్టడీ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 500 మందికి ఇంకా ఎలిజిబిలిటీ ఉంది. వాటిని అవకాశం ఉన్నంత వరకు పరిశీలించి ఈ 2500ను ఇంకొక 500 పెన్షన్లు దాదాపు 3000 మందికి కొత్తగా పెన్షన్ వచ్చే అవకాశాన్ని స్టడీ చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో ప్రతి చోట కూడా కమ్యూనిటీ హాల్స్ అవసరం అని చెప్పి భావించడం జరిగింది. ఎక్కడైతే సైట్ అవైలబిలిటీ ఉందో సైట్ ఉన్న చోట ప్రతి ఒక్క చోట కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. దానికి 22 కోట్ల రూపాయలు అవుతాయని ఎస్టిమేషన్ కూడా చేశాం. దాన్ని మంత్రి నారాయణ గారు యాక్సెప్ట్ చేశారు. సిఆర్డీఏ ద్వారా నిర్మాణం చేపిస్తానని చెప్పారు. తప్పకుండా ఆ ప్రాసెస్ కూడా బిగిన్ అవుతుందని తెలియజేస్తుంది. ఇక లంకా ల్యాండ్స్కి సంబంధించినంత వరకు పోయినసారి మనం ఏదైతే మాట్లాడామో రిజిస్ట్రేషన్ జరగాలి. ఏదైతే 9.14 ఇచ్చారో ఆ 14 ఇచ్చిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా ఉంది. అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. అది కోర్టులో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా అసైన్డ్ ల్యాండ్స్ మీద ఒక జీవో ఇచ్చాడు. దానివల్ల లీగల్ ప్రాబ్లం వచ్చింది. ఆ లీగల్ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత త్వరలోనే రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక శానిటేషన్ అనేది చాలా 2-3 సమస్యలు నేను సిఆర్డీ అధికారులు ఈ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే విఐపి ఏరియా ఏదైతే సీఎం గారు వివిఐపి ఏరియా ఎవరైతే వస్తుంటారో అప్పుడు అందరినీ తీసుకొచ్చి ఒకే లైన్లో శానిటేషన్ తీసుకొస్తున్నారు. అప్పుడు గ్రామాల్లో శానిటేషన్ ఇబ్బంది వస్తుందో అంటే దాన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేసి తద్వారా అడిషనల్గా వర్క్ ఫోర్స్ని పెంచి శానిటేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ దానిలో ప్లాట్లు వచ్చారో ప్లాట్ల గురించి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు చెప్పారు. దాని మీద చాలా సివియర్ వర్కౌట్ జరుగుతుంది. మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఎవరైతే ఈ ప్లాట్లు అలాట్ అయ్యి ఉన్నాయో వాళ్ళందరితో టెలికాన్ఫరెన్స్ పెట్టారు. టెలిఫోన్ కాల్స్ చేశారు. టెలిఫోన్ కాల్స్ చేస్తే రెస్పాన్స్ సార్ చెప్తారు. ఎందుకంటే దాదాపు 100-120 మంది కంటే ఎక్కువ మంది విల్లింగ్ లేరు. వాళ్ళ 37 మంది ఏమో మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 86 మంది ఏమో టైం కావాలని నిర్ణయం తీసుకోవడానికి టైం కావాలి. సో ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జనరల్ ఒపీనియన్ మాత్రం ప్రజలు ఏర్పాటు చేసుకోకూడదు. ఎవరికైతే ప్లాట్ అలాట్ అయిందో ఆ ప్లాట్ అలాట్ అయిన వాడికి ఆయన కోరిక ఆయనకు ఉంది. ఆ కోరికను బట్టి ఇక్కడ నిర్ణయాలు జరుగుతాయి. వారు రెడీగా ఉండి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టయితే వాళ్ళకి లాటరీలో మరొక వాళ్ళు కోరుకున్న ప్లేస్లో వారి ఊర్లో లేకపోతే పక్క ఊర్లో అయినా సరే అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ చాలా సహృద వాతావరణంలో జరిగింది చర్చలు. దాదాపు చాలా విషయాలు పరిష్కార దిశగా ఉన్నాయి. కొన్ని పరిష్కారం అయినాయి. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారు. తప్పకుండా సిఆర్డీ పనితీరు కూడా చాలా బాగా మెరుగుపడింది. మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు నారాయణ గారు కూడా కాన్స్టెంట్ పర్సీవ్ చేస్తున్నారు. ఇష్యూస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తున్నారు. నేను వారి దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధానిలో
రైతుల యొక్క సమస్యలు ఏదో దాని మీద గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు శ్రావణ్ ఆల్మోస్ట్ ప్రతి 15 రోజులకు రోజు కూర్చొని దీని మీద డిస్కస్ చేస్తున్నాం, అటు రైతులతోనూ అటు అధికారులతోనూ. అయితే ఇక్కడున్న సమస్యలు మేజర్గా గ్రామ కంఠం ఒకటి, జరీబ్ నాన్ జరీబ్ ఒకటి, రోడ్ హిట్, ల్యాండ్ అక్విజేషన్లో ఉన్న ఏరియాలో ప్లాట్ అలాట్ చేయటం ఒకటి, అసైన్మెంట్ ల్యాండ్స్. ఇందులో యాక్చువల్గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజేషన్లో పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజేషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు, 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయిందాక వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు కేవలం, అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 86 మంది అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవి తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్ హిడ్, గ్రామ కంఠం, వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి ఒక 15 రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము, మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు. వాళ్ళకి 69,421 ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కేవలం కావాల్సినవి 7,628 రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్సు 7,628. దీంట్లో కూడా ఏంటంటే మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడే చెప్పాను, ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. తర్వాత దీంట్లో రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది, అంటే రోడ్డు హిట్స్ దాంట్లో పెండింగ్ పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి, దాని మీద పెండింగ్ ఒక 184 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్తో ఉండి ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో, మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436. ఈ బ్యాలెన్స్ యాజ్ టీజ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ 7,000 చెల్లల్లో ఒక 1,697. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా విదేశాల్లో ఉండటం కావచ్చు, పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు, కోర్టు కేసు ఉండొచ్చు, బ్రదర్స్ మీద డిస్ప్యూట్ ఉండొచ్చు, ఇవి కాకుండా ఈ 7,628లో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది 1,697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19కి వచ్చినాయి. అంటే నంబర్ తగ్గిపోతుంది. తర్వాత ఉండవల్లి ఏదైతే రైతు సోదరులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి లాటరీ కూడా వేయటానికి నిర్ణయించారు. త్వరలో లాటరీ వేస్తున్నారు. ఇప్పుడే మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, తర్వాత శ్రావణ్ గారు చెప్పారు పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ విషయం, స్కిల్ డెవలప్మెంట్ విషయం కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత స్కిల్ డెవలప్మెంట్ ఇంకా బెటర్గా చేసి వాళ్ళకి ఏదైనా జాబ్స్ వచ్చేటట్టుగాను ఆ విధంగా అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్ఐకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసాము. ఎఫ్ఎస్ఐ కొంత పంచమని రైతులు అడిగారు, ముఖ్యమంత్రి గారిని అడగట్టు, ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్టడీ చేయమన్నారు.
దాని మీద ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. R5 జోన్కు సంబంధించి కూడా దాని కోర్టులో ఉంది. దాన్ని విత్డ్రా చేయడానికి ఏజీ గారితో మాట్లాడాము. దానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు యాక్చువల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి అది కూడా కోర్టు పరీక్షలో ఉండటం వల్ల దాని కోర్టు కేసు కూడా విత్డ్రా చేసి దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ కమసాని గారు, అంటే ఇప్పుడు రైతులు విలువలు అమ్మితే రోడ్ ఈటింగ్ సంబంధించి 150 మంది రైతుల సమస్య ఉంది రాయపూడి గ్రామంలో. దాని మీద ఏ పరిష్కారం ఏమన్నా? అదే జరీబు వెట్ డ్రై వెట్ ల్యాండ్లో కొంత నిజమైన వెట్ ల్యాండ్కి ఇవ్వలేదు. కొంతమంది వెట్కి కాకపోయినా తీసుకున్నారు వెట్ అని చెప్పి. దీని గురించే ఇప్పుడు ఇందులో ఎవరికైతే వెట్ ల్యాండ్ ఇవ్వాలో వాళ్ళకి 100% ఇస్తాం. అదే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఎక్సర్సైజు. కొన్ని టెక్నికల్గా ఉన్నాయి, అన్నీ అయిపోయాక మీకు బయట పెడతాం. ఎవరైతే వెట్ కాకపోయినా వెట్ అని చెప్పి మేనేజ్ చేసి తీసుకున్నారో వాళ్ళ మీద లీగల్గా, ఇప్పుడు అది లీగల్గా శాంక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనమే ఇచ్చాం కాబట్టి దాన్ని ఏ విధంగా బ్యాక్ తీసుకోవాలనే దాని మీద లీగల్ ఎక్సర్సైజ్ చేయాలి మేము. అది చేస్తా ఉన్నాం. అది ఇవాళ డిస్కస్ చేసాం. అది ఎక్సర్సైజ్ చేశాక కానీ మీకు కరెక్ట్గా నేను చెప్పలేను. దాంట్లో కూడా శ్మశానాల్లో కూడా ఇచ్చారు ఫ్లాట్లు. అది కూడా సమస్య రైతులు. ఓకే, అంటే మాకు తెలిసినవన్నీ స్టడీ చేస్తామమ్మా. అర్థమైందా? స్టడీ చేసి మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు తెలియదు, మీరు ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి. గ్రామాల్లో గ్రామ కంటాల్లోనా? గ్రామాల్లో 1వ తారీఖు నుంచి మొదలవుతుంది. 1వ తారీఖు నుంచి వర్క్ మొదలవుతుంది. అదే కదా చెప్పింది ఇందాక. 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి ఆ డిపిఆర్ అధికారులను శాసనసభ్యులకి శ్రావణ్ గారికి ఉన్నాం. ఆయన మళ్ళీ రైతు సోదరుతో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, సజెషన్స్ చెప్తున్నారు. అయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఇంకోసారి కూడా కూర్చొని ఇమీడియట్గా టేకప్ చేయడం జరుగుతుంది. గుంటూరు నుంచి బ్యాక్ సైడ్ పశ్చిమ వైపు కొన్ని కంపెనీలు వస్తే మా భూములు కూడా రేట్లు పెరుగుతాయి. ఆ రైతులు అడుగుతున్నారు దాని గురించి. అక్కడ కొన్ని కంపెనీలు వస్తే తుళ్ళూరు వైపు నుంచి ఇటువైపు ఉన్నాయి కానీ అటువైపు ఏమి రాలేదు కొత్తగా. అటు వస్తే మాకు కూడా భూములకు రేట్లు వస్తాయని చెప్పి రైతులు కొంచెం ఎక్కడ? వెస్ట్ సైడ్ అడుగుతున్నారు. అనంతవరం వైపు వెస్ట్ సైడ్ అడుగుతున్నారు. నిన్న నా దగ్గర కూడా వచ్చి క్యాన్సిల్ చేస్తాం సార్. దొండపాడు డిఆర్ సెట్ ఇచ్చాము. కరెక్టేనమ్మా మీరు చెప్పింది. ఒకసారి మాస్టర్ ప్లాన్ చూసి మేము అది కూడా అప్డేట్ చేస్తాం సీఎం గారు. గ్రామ గంటల్లో కూడా గతంలో ఎంతమంది ఎలా ఉందో అలా ఇవ్వకుండా ఇచ్చారు అని చెప్పేసి రైతులు అన్నారు సార్ కొంతమంది రైతులు. అవును, దాని మీద గ్రామ గంటల మీద జరీబు గ్రామ కంటాలు రెండు ఒకటే ఇష్యూ అమ్మా. ఒకటండి సార్, నేను చెప్తాను. ఎక్కువ శాతం అపోహలు ఉన్నాయి. అపోహలు తొలగించడానికి కమిటీ వేశారు. ఆ కమిటీ స్టడీ చేస్తుంది. కమిటీ ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక అప్పుడు అవన్నీ చేసి చెప్తాం మీకు. 2400 ఎకరాలు రావాల్సింది బూత్ సబ్మిషన్కి. ఇప్పుడు ల్యాండ్ ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ అంటున్నారు కదా. ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత అయినా ఇప్పుడు వెయిట్ చేస్తాం రైతులకు అక్కడే ఇస్తారు ప్లాట్స్. వాళ్ళ కోరికను బట్టి అంటే 120 మెంబర్స్ విల్లింగ్ ఉన్నారు వేరే చోట. మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడే ల్యాండ్ ప్లాట్స్ అరేంజ్ చేస్తారు. అంతే కదా మరి? అంతే కదా. వెయిట్ చేస్తే వస్తారు. అది అది మాట్లాడతానమ్మా టెక్నికల్గా. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవి పని చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా లేదు, అది శాసనసభ్యులు తీసుకొచ్చారు దృష్టికి. ఒక్క నిమిషం. శాసనసభ్యులు తీసుకొచ్చారు. అంతేకాకుండా పెళ్ళయి ఫ్యామిలీ స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఫ్యామిలీ వచ్చినట్టు కూడా ఇవ్వాలి కదా అని తీసుకొచ్చారు. దాని మీద యాక్చువల్ స్టడీ చేస్తున్నారు. డిసిషన్ డిస్కషన్ జరుగుతుందమ్మా. సార్ ఇంకొకటి సార్ చిన్న, అంటే పర్సనల్ కాదు, రైతులు కొంతమంది మనం మీటింగ్ ఇచ్చినప్పుడు ఫోన్ రింగ్ అయితే మాట్లాడారు. కొంతమంది రైతులు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? వెరీ గుడ్ పాయింట్ అమ్మా. ఫోన్ మీటింగ్ మొదలు పెట్టే ముందు 3 సార్లు చెప్పాను, ఇది సీరియస్ ఇష్యూ. 50 మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. మీరు యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటాను. ఫోన్ రింగులు పెద్ద సౌండ్లు పెట్టి మీటింగ్లో పెట్టద్దు. ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఫోన్ మోగితే మీటింగ్ మధ్యలో బయటకు పంపిస్తాను అని ఆ రోజు చెప్పా. అయినా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నారు మీటింగ్లో. ఇది చాలా, ఇది వేల మంది రైతులకు సంబంధించినటువంటి విషయం. మేము ఇష్యూస్ని అర్థం చేసుకోవాలా? పద్ధతి ఉంటుంది కదా ఒక మీటింగ్కి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తానంటే ఎట్లా ఉంటుంది? ఇంకొక వ్యక్తి కూడా 4 సార్లు మాట్లాడారు. మిగిలిన అందరూ మాట్లాడాలి కదా. ప్రతిసారి నేనే మాట్లాడతాను, నేను చెప్పింది వినాలంటే ఎట్లా? మీటింగ్ అంటే ఒక ఎటిక్వెట్ ఉంటుంది. ఎవరైనా సరే అది పాటించాలి.
అందులో ఏముంది, పంపిస్తాను, తప్పకుండా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. రూల్స్ ఫాలో అవ్వాలి, ఎవరైనా, నేనైనా మీరైనా. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా. రమ్మనండి, నేనున్న సాటర్డే సండే నా ఆఫీస్లో ఉంటాను, ఎవరైనా రావచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.